నేతన్నలకు ఏడాదంతా పనితో పాటు చేనేత వస్త్రాలకు మార్కెటింగ్ సదుపాయం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని చేనేత జౌళి శాఖ మంత్రి సవిత తెలిపారు. విజయవాడ శేషసాయి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన చేనేత వస్త్ర ప్రదర్శన విక్రయ స్టాళ్లను ఆమె ప్రారంభించారు. చేనేత వస్త్రాల విక్రయాల కోసం రాష్ట్రంలోని అన్ని ప్రధాన నగరాల్లోనూ ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి చెప్పారు. తక్కువ కాలంలోనే 8 సార్లు ఎగ్జిబిషన్స్ పెట్టాం. ఎగ్జిబిషన్స్ పెట్టడం వలన చేనేతలకు వాళ్ళు తయారు చేసిన వస్త్రాలను ఇక్కడ సేల్స్ పెట్టుకోవడానికి అవకాశంగా ఉంటుందని చెప్పి కూడా ఏర్పాటు చేశాం. నిజంగా సేల్స్ కూడా భారీగా పెరిగింది. గతంలో కింద పోలిస్తే ఇప్పుడు సేల్స్ ఇక్కడ మేము అన్ని అరేంజ్మెంట్స్ వాళ్ళకి పవర్ కావచ్చు, మరి అకామిడేషన్ అన్నీ అరేంజ్ చేసి ఇక్కడ ఇస్తున్నాం. మరి ఇతర రాష్ట్రాల నుంచి కూడా, ఎందుకంటే అన్ని వస్తువులు ఇక్కడ అన్ని హ్యాండ్లూమ్స్ ఇక్కడ దొరుకుతాయనే ఉద్దేశంతో జార్ఖండ్ నుంచి మరి తమిళనాడు నుంచి కూడా ఈరోజు ఇక్కడ స్టాల్స్ కూడా ఏర్పాటు చేసాం. మొత్తం 87 స్టాల్స్ ఏర్పాటు చేసామన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ, అదేవిధంగా చేనేతలకు పూర్వ వైభవం తీసుకురావాలనేదే ముఖ్యమంత్రి గారు మరి నారా లోకేష్ బాబు గారి ఉద్దేశం. ఎన్నికల సమయంలో మేము ఏదైతే మాట చెప్పామో ఆ మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా తెలియజేస్తున్నాం. గతంలో 9 సార్లు కరెంటు బిల్లు పెంచడంతో చేనేతలు చాలా ఇబ్బంది పడ్డారన్న విషయం గ్రహించి యువగళం అధినేత నారా లోకేష్ బాబు గారు పవర్ లూమ్స్కి 500, హ్యాండ్లూమ్స్కి 200 యూనిట్లు ఉచితం అన్నాము. అది కూడా మేము అమలు చేస్తామన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఆరోగ్య బీమా కూడా దగ్గరలో అమలు పరుస్తున్నామన్న విషయాన్ని కూడా తెలుస్తున్నాం. అంతేకాకుండా ఎవరైతే వర్క్ షెడ్స్ కూడా మేము ఏర్పాటు చేస్తున్నాం. సబ్సిడీలో పనిముట్లు కూడా 90% సబ్సిడీతో కూడా అందజేస్తున్నాం. ఎన్హెచ్టీసీ ద్వారా కూడా సబ్సిడీ కూడా ముడి సరుకులు సబ్సిడీ కూడా ఇస్తున్నామన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం.